శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకోండి. దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ సమయంలో మీకు ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అది రష్యా దేశం. ఆ దేశంలో ఒక చెరసాలలో అనేకమైనటువంటి రకాల ఖైదీలు బంధించబడి ఉన్నారట. వారిలో ఒకరు పాస్టర్ లియో గారు. అతనితో కూడా ఒక నాస్తికుడు బంధించబడి ఉన్నాడట. అతడు పాస్టర్ లియో గారిని చాలా వేదనకు గురి చేశాడు. నిందల పాలు చేసేవాడట, అవమానపరిచేవాడట. కాబట్టి ఆయన మనోవేదనతో కృంగిపోయేవాడు లియో పాస్టర్ గారు. తన రక్షకుడు యేసుక్రీస్తుని గురించి ఎన్నో విషయాలు అతనికి చెప్పినా కూడా ఆ నాస్తికుడు సరిగా విని అంగీకరించేవాడు కాదట. ఒకరోజు ప్రభుత్వం వారు అక్కడ ఉన్నటువంటి ఖైదీలను విడిచిపెట్టాలని ఒక లిస్ట్ తయారు చేశారు. ఎవరెవరిని ఉరి తీయాలి అనుకున్నటువంటి లిస్ట్ కూడా తయారు చేశారట. అందులో విడుదల చేయబడుతున్నటువంటి వారి పేరులో పాస్టర్ లియో గారి పేరు ఉందట. ఉరి వేయబడుతున్నటువంటి వారిలో ఆ నాస్తికుడి పేరు ఉంది. ఎప్పుడైతే ఉరి తీయబడిన లిస్టులో ఆ నాస్తికుడి పేరు ఉందో అప్పటి నుంచి ఆ నాస్తికుడు బహుగా కలవరం చెందుకున్నాడు, బాధపడేవాడు, ఏడుస్తూ ఉండేవాడట. అయ్యో, నాకు 6 మంది పిల్లలు ఉన్నారే, వారేమైపోతారో, నేను చనిపోతే కనుక వారి భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్పేసి చాలా భయంగా దిగులుగా ఏడుస్తూ ఉన్నాడట. ఆ సమయంలో పాస్టర్ లియో గారు ఆ హేతువత్తుతో, స్నేహితుడా, ఎందుకు ఏడుస్తున్నావు, కలవరపడద్దు, మనిద్దరము ఒక ఒప్పందం చేసుకుందాం. ఉరి వేయబడుతున్నటువంటి నీ పేరు చదివినప్పుడు ఆ ఉరి కంబానికి నేను వెళ్తాను. విడుదల చేసే వారి పేరు జాబితాలో నా పేరు వచ్చినప్పుడు నీ విడుదల పొందుకొని ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడట. ఎంత గొప్ప ఒప్పందం కదండి. అవును, ఉరి వేయబడటానికి ఆ నాస్తికుడి పేరు వచ్చినప్పుడు పాస్టర్ గారు ఉరికొయ్య వైపు ఉత్సాహంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు యొక్క త్యాగం ఏంటో ఆ నాస్తికుడు చూడగలిగాడంట. ప్రియులారా, అవును, ఇటువంటి వాతావరణంలోనే బరబ్బా కూడా ఉన్నాడు. అతడు దూరంగా యేసుక్రీస్తు వారిని సిలువ వేయడం చూశాడు. ఈ యేసు లేకపోయి ఉంటే గనక నేను ఈ సమయంలో సిలువలో వేలాడుతుండేవాడిని కదా, నా చేతులకు మేకులు కొట్టబడేటివి కదా, నా శరీరం అంతా కూడా రక్తం కారుతూ ఉండేది కదా. పాపినైన నా కోసం నన్ను విడుదల చేసి పాపం ఎరిగినటువంటి క్రీస్తు ఉరికొయ్యనెక్కాడు కదా అని బరబ్బా బహుగా ఏడ్చాడు. పిల్లరా, నా కోసం పాపం ఎరిగినటువంటి క్రీస్తు పాపి అయ్యాడు. దేవుని నీతిని నాకు దయచేశాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీతిమంతుడని క్రీస్తు అతిక్రమము చేసిన వారిలో ఒకడిగా ఎంచబడ్డాడు. నాకు నిత్య జీవం దయచేసే దానికోసం కదా, మనందరిని విడిపించే దానికోసం కదా. అది గుర్తుపెట్టుకొని ఈ శ్రమ దినాలలో దేవుని అంగీకరించు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవునైనా పాపం ఎరిగినటువంటి మీరు పాపులమైన మా కోసమే ఘోరమైన సిలువలో ఎక్కడానికి సిద్ధపరుచున్నారని మమ్మల్ని విడిపించి మమ్మల్ని శుద్ధీకరించిన దేవునికి ఎందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థన మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.